ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ అవినాష్ ఫ్రమ్ అబౌట్ ద నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు న్యూట్రిషన్ హ్యూమన్ బీయింగ్స్ చెప్పుకుందాం. న్యూట్రిషన్ హ్యూమన్ బీయింగ్స్ అన్న పర్లేదు, డైజెషన్ అన్న పర్లేదు. ఈ టాపిక్ 10th క్లాస్ సిబిఎస్ఈ మోడల్ న్యూ టెక్స్ట్ బుక్లో ఉంటుంది. అందులో న్యూట్రిషన్ అని ఉంటుంది, అందులో డైజెషన్ వస్తుంది. ఓకే, ఫస్ట్ డైజెషన్ అంటే మౌత్ టు యానస్. మౌత్ టు యానస్ ప్రాసెస్ జరుగుతుంది. మౌత్తో స్టార్ట్ అయ్యి యానస్తో ఎండ్ అవుతుంది. దీన్ని ఎలిమెంటరీ కెనాల్ అంటారు. ఫస్ట్ ఫుడ్ మౌత్లో ఎంటర్ అయిన తర్వాత యానస్తో ఎండ్ అవుతుంది. దీన్నే టోటల్గా ఈ లోపల మొత్తం ప్రాసెస్ జరిగేదాన్ని డైజెషన్ అంటారు. ఫస్ట్ మన ఫుడ్లో కాంప్లెక్స్ ఫుడ్ మెటీరియల్ ఉంటుంది. మన ఫుడ్ ఏంటి? కాంప్లెక్స్ ఫుడ్. దాన్ని ఎలా కన్వర్ట్ చేయాలి? సింపుల్ ఫుడ్ కింద కన్వర్ట్ చేయాలి. ఈ కాంప్లెక్స్ ఫుడ్ మెటీరియల్ని సింపుల్ ఫుడ్ మెటీరియల్ కింద మార్చడమే డైజెషన్ అంటారు. బై ద యాక్షన్ ఆఫ్ ఎంజైమ్స్ అందులో కీ రోల్ పాత్రిస్తాయి. ఎంజైమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, మనం మౌత్లో చూద్దాం. ఫస్ట్ మౌత్తో స్టార్ట్ చేద్దాం. మౌత్ స్టార్ట్ చేసే ముందు మనం తీసుకుంటాం కదా ఫుడ్, మనం చేతిలో పెట్టుకున్నప్పుడు చేతి నుంచి మౌత్లోకి వెళ్ళేదాన్ని ఇజెషన్ అంటారు. ఏమంటారు? ఇజెషన్. తర్వాత ఈ ఫుడ్ మౌత్లోకి వెళ్ళిన తర్వాత టీత్తో బ్రేక్ డౌన్ అయ్యి ఈసోఫాగస్ నోట్లోకి వెళ్తుంది. అంటే ఈసోఫాగస్ నుంచి వెళ్తే ఇప్పుడు ఇజెషన్ కాస్త మనం న్యూట్రిషన్ అనాలి. ఓకే, న్యూట్రిషన్ అనాలి. ఇప్పుడు మౌత్లో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది మౌత్. ఈ లోపల స్పేస్ ఉంటుందే దాన్ని ఓరల్ క్యావిటీ అంటారు. ఇప్పుడు ఫుడ్ లోపలికి వెళ్ళిన తర్వాత దీంతో బ్రేక్ డౌన్ అవుతుంది, టీత్తో బ్రేక్ డౌన్ అవి లిక్విడ్ మెటీరియల్తో మిక్స్ అవుతుంది. అదే సలైవా కూడా మనకి ఒక మెయిన్ రోల్ పాత్రిస్తుంది ఇందులో. సలైవా దేని నుంచి రిలీజ్ అవుతుంది? సలివరీ గ్లాండ్ నుంచి. సలివరీ గ్లాండ్స్. ఈ సలివరీ గ్లాండ్లో ఒక ఎంజైమ్ ఉంటుంది, అది సలివరీ ఎమైలైస్. నెక్స్ట్ ఈ సలివరీ ఎమైలైస్ అనేది ఈ ఎంజైమ్ దేని మీద అప్లై అవుతుందంటే కార్బోహైడ్రేట్స్ మీద. మన ఫుడ్లో మెయిన్గా 3 అనేవి ఉంటాయి. ఏంటంటే అది కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్. ఈ మూడాటిని కాంప్లెక్స్ ఫుడ్ మెటీరియల్స్ అంటారు. అర్థమైందా? ఈ కాంప్లెక్స్ ఫుడ్ మెటీరియల్స్ మీద ఎంజైమ్స్ యాడ్ అయ్యి వీటిని ఎలా మార్చాలి? సింపుల్ ఫుడ్ మెటీరియల్స్ కింద మార్చాలి. ఓకేనా? ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఇదేంటిది? మౌత్ ఓరల్ క్యావిటీ. దీన్ని ఈసోఫాగస్ అంటారు. నెక్స్ట్ ఈ ఫుడ్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఇప్పుడు దాన్ని మనం ఇంకా ఫుడ్ అనకూడదు. దీన్ని ఏమనాలంటే బోలస్ అనాలి. ఈ బోలస్ అనేది ఇంకా డైరెక్ట్గా స్టమక్లో పడిపోద్దా? కాదు, ఇక్కడ ఒక వేవ్ జరుగుతుంది. దాన్ని పెరిస్టాటిక్ వేవ్ అంటారు. స్టాటిక్ వేవ్ లేదా మూమెంట్. ఫుడ్ బోలస్ అనేది వెళ్ళిన తర్వాత ఇక్కడ స్టమక్లో కూడా ఉండేది ఏంటిది? HCl. అలాగే మన బాడీలో మొత్తం ఇన్నర్ పార్ట్స్ మొత్తం మ్యూకస్తోనే ఉంటుంది. అందుకే మనం ఏ వేడిగా టీ తాగినా మన నోరు కాలుతుంది తప్ప లోపల పార్ట్స్ ఏం కాలవు. అర్థమైందా? మ్యూకస్ లేయర్ ఉంటుంది కాబట్టి అది మాయిశ్చర్తో ఉంటుంది. వచ్చిన తర్వాత ఫుడ్ HClలో పడుతుంది. వెళ్ళిన తర్వాత ఈ మ్యూకస్ లేయర్లో కొన్ని గ్లాండ్స్ ఉంటాయి. ఈ మ్యూకస్ లేయర్లో గ్లాస్ట్రిక్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. ఆ గ్లాస్ట్రిక్ గ్లాండ్స్ ఏం చేస్తాయంటే
కరెక్ట్గా మనకి ఎన్ని గంటలకి 12 కల్లా ఆకలి వేస్తుంది కదా, అప్పుడు రెడీగా హెచ్సిఎల్ని పెప్సిన్, ఇక్కడ ఒక వర్డ్ ఇంట్రడ్యూస్ చేస్తాను, పెప్సిన్. ఇది కూడా ఎంజైమ్. ఇది దేని మీద అప్లై అవుతుంది అంటే ప్రోటీన్స్ మీద అప్లై అవుతుంది. ఓకే, ఇందులో రెడీగా ఉంటాయి. ఇప్పుడు మీకు డౌట్ రావాలి, మన హెచ్సిఎల్ బాడీలో ఉండదు కదా, ఎందుకు ఏమవ్వదు, ఎందుకంటే ఈ మ్యూకస్ లేయర్ అనేది దాన్ని మన బాడీకి డ్యామేజ్ అవ్వకుండా చేస్తుంది. నెక్స్ట్ అయితే హెచ్సిఎల్ ఎందుకు ఉండాలి అని అనుకుంటే, మన ఫుడ్ బయటన అంటే ఒక వెజిటేబుల్స్ అవి కడుగుతాం, కానీ అందులో కూడా బ్యాక్టీరియా వస్తుంది. ఆ బ్యాక్టీరియాని డిస్ట్రాయిడ్ చేయడానికి మాత్రమే హెచ్సిఎల్ పనిచేస్తుంది. ఆ ఫుడ్ హెచ్సిఎల్ వచ్చిన తర్వాత పెప్సిన్ అన్న ఎంజైమ్తో మిక్స్ అవి ఫుడ్ ఇంకా అనకూడదు, బాలస్ అవి ఇప్పుడు హెచ్సిఎల్ నుంచి ఇలా ఇదంతా డ్యూయోడనంలోకి వస్తుంది. ఇక్కడ ప్యాంక్రియాటిక్ జ్యూస్ అలాగే బైల్ జ్యూస్ అనేవి ఈ డ్యూయోడనంలో ఈ ఇక్కడ బాలస్ మీద అప్లై అవుతాయి. ఇక్కడ బాలస్ ఉంది కదా, ఈ ప్యాంక్రియాటిక్ జ్యూస్ అది ఇక్కడ చూడండి, ఇక్కడ వర్డ్ మళ్ళీ మారుతుంది. ఇక్కడ బాలస్ అనకూడదు, మళ్ళీ దీన్ని ఖైమ్ అనాలి. ఇక్కడ హెచ్సిఎల్ నుంచి అంతా ఫుడ్ వచ్చిన తర్వాత బయటికి దాన్ని ఖైమ్ అనాలి. ఆ ఖైమ్ దాని మీద బైల్ జ్యూస్, ప్యాంక్రియాటిక్ జ్యూసు దీని మీద అప్లై అవుతాయి. అప్లై అయిన తర్వాత ఈ బైల్ జ్యూస్ ఏం చేస్తుందంటే, ఈ బైల్ జ్యూస్ ఏం చేస్తుంది అంటే ఫ్యాట్స్ మీద అప్లై అవుతుంది. ఇది ఎంజైమ్ కాదు బైల్ జ్యూస్ అనేది, కానీ ఫ్యాట్స్ మీద అప్లై అయ్యి ఈ అప్లై అయిన దాన్ని ఫ్యాటీ యాసిడ్స్ కింద మార్చుతుంది. ఈ ప్రాసెస్ని ఎమల్సిఫికేషన్ అంటారు. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. ఇది ఎమల్సిఫికేషన్ అప్లై అయింది డ్యూయోడెనంలో. ఇక్కడ 75% అప్లై అయిపోద్ది మొత్తం. ఇక్కడ ఫుడ్ అనేది టోటల్గా రెడీ అయిపోద్ది న్యూట్రిషన్ కింద. నెక్స్ట్ 75% రెడీ అవుతుంది. స్మాల్ ఇంటెస్టైన్ టోటల్ 100% రెడీ అయిపోద్ది. ఇక్కడ టోటల్గా కార్బోహైడ్రేట్స్, సింపుల్ షుగర్స్ కింద, ప్రోటీన్స్, అమైనో యాసిడ్స్ కింద, ఫ్యాటీ యాసిడ్స్ కింద టోటల్గా మారిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ అంతా రెడీ అయిపోయిన తర్వాత, న్యూట్రిషన్ రెడీ అయిపోయిన తర్వాత మన బాడీలో ఇక్కడ అయితే అంతా అయిపోయిన తర్వాత ఎలా అబ్జర్వ్ అవుతుందంటే, ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉంటాయి, దాన్ని విల్లై అంటారు. స్మాల్ ఇంటెస్టైన్లో ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉంటాయి. దాంట్లో బ్లడ్ వెసల్స్ ఉంటాయి. మీరు బ్లడ్ వెసల్స్ అంటే ఆర్టరీ, వెయిన్స్, లెంఫ్ అవన్నీ ఇందులో ఉంటాయి. అవి అబ్జర్ప్షన్ చేసుకుంటాయి. ఇక్కడ స్మాల్ ఇంటెస్టైన్ సైజ్ ఎంత అంటే 7.5 మీటర్స్. అంటే మనం తీసుకున్న ఫుడ్ 7.5 మీటర్స్ ట్రావెల్ అవుతుంది. నెక్స్ట్ లార్జ్ ఇంటెస్టైన్ పొడవు ఎంత అంటే 1.5 మీటర్స్. మన బాడీలో 7.5 మీటర్స్ స్మాల్ ఇంటెస్టైన్, 1.5 మీటర్స్ లార్జ్ ఇంటెస్టైన్ ఉంటుంది. అంతవరకు ఫుడ్ అనేది ట్రావెల్ అవుతుంది. ఇక్కడ మొత్తం ఫుడ్ విల్లైస్ ద్వారా బ్లడ్ వెసల్స్కి వెళ్ళిపోయిన తర్వాత మిగతా వేస్ట్ మెటీరియల్ ఏమైనా ఉంటే ఇందులోకి వస్తుంది, లార్జ్ ఇంటెస్టైన్లోకి వస్తుంది. ఈ లార్జ్ ఇంటెస్టైన్ ఎక్కువ వాటర్తో ఉంటుంది. ఇదేంటి స్మాల్ ఇంటెస్టైన్ కదా, స్మాల్ ఇంటెస్టైన్, ఇది లార్జ్ ఇంటెస్టైన్. ఓకే, ఇది లార్జ్ ఇంటెస్టైన్. ఇందులోకి వచ్చింది. ఇక్కడ వాటర్తో ఎక్కువ ఉంటుంది అని చెప్పాను కదా. ఈ వేస్ట్ మెటీరియల్ మళ్ళీ రీఅబ్జర్ప్షన్ జరుగుతుంది. ఇందులో ఇంకేమన్నా కార్బోహైడ్రేట్స్ కానీ అంటే సింపుల్ షుగర్స్ కానీ అమైనో యాసిడ్స్ కానీ ఉంటే అవి రీఅబ్జర్ప్షన్ జరిగి ఇంకా ఇది ఎందుకు పని చేయదు అన్న వేస్ట్ మొత్తం యానస్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. ఇదే డైజెషన్ ప్రాసెస్. ఓకే, ఇక్కడ డైజెషన్ డెఫినేషన్ చూద్దాం. ద ప్రాసెస్ ఆఫ్ బ్రేకింగ్ డౌన్ ఆఫ్ కాంప్లెక్స్ ఫుడ్ మెటీరియల్ ఇంటూ సింపుల్ ఫుడ్ మెటీరియల్ బై ద యాక్షన్ ఆఫ్ డైజెస్టివ్ ఎంజైమ్స్ ఈజ్ కాల్డ్ డైజెషన్. ఇక్కడ చూసారా, మనం ఫస్ట్ నేర్చుకున్నాం ద ప్రాసెస్ ఆఫ్ బ్రేకింగ్ డౌన్. అది మౌత్లో ఫుడ్ అనేది బ్రేకింగ్ డౌన్ అయిన తర్వాత కాంప్లెక్స్ ఫుడ్ మెటీరియల్స్ ఎలా మారాలి, సింపుల్ ఫుడ్ మెటీరియల్స్ కింద మార్చుతుంది డైజెషన్. బై ద యాక్షన్ ఆఫ్, మనం ఫస్ట్లో చెప్పుకున్నాం బై ద యాక్షన్ ఆఫ్ ఎంజైమ్. ఈ ప్రాసెస్ కాల్డ్ డైజెషన్. ఇక్కడ కాంప్లెక్స్ ఫుడ్ మెటీరియల్ కార్బోహైడ్రేట్,
దాని మీద ఎంజైమ్ సలవరీ అమైలేజ్ అప్లై అవుతుంది. సింపుల్ షుగర్స్ కింద మార్చుతుంది. అలాగే ఇక్కడ ట్రిప్సిన్ కూడా అప్లై అవుతుంది. మనకి ఒక ఎంజైమ్ చాలు. మెయిన్ ఇది మెయిన్. ప్రోటీన్స్ పెప్సిన్ అనేది అప్లై అవుతుంది. ఎంజైమ్ ఇది ఎమినో యాసిడ్స్ కింద ప్రోటీన్స్ని ఎమినో యాసిడ్స్ కింద మార్చుతుంది. ఇది కాంప్లెక్స్ ఫుడ్ మెటీరియల్, ఇది సింపుల్ ఫుడ్ మెటీరియల్. ఫ్యాట్స్ బైల్ జ్యూస్ అనేది అప్లై అవుతుంది. ఇది నో ఎంజైమ్. లివర్లో ఉండే గాల్ బ్లాడర్ అనేది దీన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దాన్ని ఫ్యాట్స్ మీద అప్లై అవుతుంది. ఫ్యాటీ యాసిడ్స్ కింద మార్చుతుంది. ఈ బైల్ చేసి ఫ్యాట్స్ మీద అప్లై అయినప్పుడు ఫ్యాటీ యాసిడ్స్ కింద మార్చే దాన్ని ఏ ప్రాసెస్ అంటారు? ఎమల్సిఫికేషన్. దిస్ ఈస్ ద టోటల్ ప్రాసెస్ ఆఫ్ డైజెషన్. థ్యాంక్ యూ టు ఆల్. My name is Avinash, signing off.